వెల్కమ్ టు మై ఛానల్. ఇదేనండి లాల్ చౌక్. ఈ లాల్ చౌక్ గురించి చెప్పాలంటే కాశ్మీర్ మొత్తం తెలిసినట్లే. ఒకప్పుడు 500 రూపాయల కోసం వాళ్ళు దుమ్ముకుంటూ పోరాటం జరిగిన చోటుగా ఇప్పుడు మనందరం ఇంత స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటూ ఇంత ఆనందంగా ఉండాలంటే కాశ్మీర్ గురించి తెలుసుకోవాల్సిందే. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. ఈరోజు బెస్ట్ ట్రావెల్ శీర్షికలో జమ్మూ కాశ్మీర్ గురించి మనం తెలుసుకుందాం. భారతమాత నుడిటి సింధూరం జమ్మూ కాశ్మీర్ మన దేశానికే తలమానికం. అదొక భూతల స్వర్గం. పాకిస్తాన్ కుట్రలతో నిత్యం చెలిరేగే హింస, బాంబుల మోతలతో భూతల నరకంగా మారిన కాశ్మీర్. మరి ఇప్పుడు కాశ్మీర్ పరిస్థితి? కాశ్మీర్ పండితులు కాశ్మీర్ లోయల్లోకి వస్తున్నారా? ఆర్టికల్ 370 35A పరిస్థితి మారిందా? తెలుసుకుందాం. లాల్ చౌక్. కాశ్మీర్లో ఏ వివాదం జరిగినా ఫస్ట్ ప్లేస్ లాల్ చౌక్. ఇప్పుడు లాల్ చౌక్ గడియార స్తంభం మీద మన జెండా రెపరెపలాడటం చూసి చాలా సగర్వంగా చెప్పుకోవలసినది. దీని ఘనత బీజేపీ ప్రభుత్వాందే. ఆర్టికల్ 370ని రద్దు చేయటం అని దశాబ్దాలుగా అంతా భావించారు. అలాంటిది బీజేపీ ప్రభుత్వం ఒక్క బిల్లుతోనే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దేశానికి ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలి అనేదే దేశంలో ఎప్పటి నుంచో ఉంది. అందుకని ఈ చర్య చోటు చేసుకుంది. మరొక వైపు కాశ్మీర్ ప్రజలు, లడక్ ప్రజలు కూడా తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడానికి హర్షం వ్యక్తం చేశారు. యూటీగా మారిన తర్వాత కాశ్మీర్ ఒక్కసారిగా ప్రగతి పదంలోకి పయనించింది. ఇప్పుడు అక్కడ నయా కాశ్మీర్ని చూడవచ్చు. 4 ఏళ్లు దాటినా ఇప్పుడు కాశ్మీర్లో విప్లవాత్మక మార్పులు చూడవచ్చు. రహదారుల పురోగమనం చాలా అభివృద్ధిలోకి వచ్చింది. పల్లెటూర్లు మొత్తం కూడా తారు రోడ్లుగా మారి సరికొత్త రూపం దిద్దుకున్నాయి. 70 ఏళ్ల పాటు కొనసాగిన ఒక ఆర్టికల్ కాలగర్భంలో కలిసిపోయింది. జమ్మూ కాశ్మీర్ విలీనం ఎలాంటి షరతులు లేకుండా విలీనం అయిపోయింది. మోడీ ప్రభుత్వం సాధించిన అత్యంత ఘన విజయాల్లో ఒకటిగా భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టంగా మారింది. ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద వివిధ రంగాల్లో 53 ప్రాజెక్టులు చేపట్టినారు. ఈ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చు 58,480 కోట్లు. రహదారులు, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వివిధ రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చినారు. మహిళలకు చాలా ప్రాధాన్యం కల్పించి అంగన్వాడీ, స్వయం ఉపాధి రంగాల్లో ముందుకు వచ్చే విధంగా చాలా పథకాలను ప్రవేశపెట్టారు. కేంద్రం చర్యలతో ఉగ్రవాదం చెక్కపడింది అనే చెప్పుకోవాలి. పర్యాటకం చాలా అభివృద్ధి చెందింది. 30 ఏళ్ల తర్వాత కాశ్మీర్ పండితుల జీవితాల్లో మార్పులు కనబడింది. కాశ్మీర్ పండితులకు కూడా కేంద్రం నుంచి సహాయం అందేలా పథకాలు ప్రవేశపెట్టాలి అని కోరుచున్నారు. నిత్యం తుపాకీ నీడిలో ఉన్న సామాన్య పరిస్థితులకి తేవటం సాధ్యమేనా? కీలక మార్పులు జరగాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఈ ఘనత మన బీజేపీ ప్రభుత్వానికే. మనందరము హర్షించదగ్గ విషయం. ఇలాంటి చాలా వీడియోలతో మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇట్లు మా శైలజ మాసెట్టి.